హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేకే ట్విన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అన్నమాట. అంటే ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత అయిందంటే 3:52 AM అయితే అయిందనమాట. పొద్దున్న ఎర్లీ మార్నింగ్. ఏంటి ఎర్లీ మార్నింగ్ దెయ్యం టీవీ టైంలో వీళ్ళు మేకప్ వేసి తిరుగుతూ ఉన్నారు కదా అంటే అఫ్కోర్స్ మా వాటర్లు అయితే దెయ్యాల్లో ఉంటాయి కానండి. బేసిక్గా క్లారిటీ ఇంపార్టెంట్. నువ్వు దెయ్యంలో ఉంటావు, ఐఎమ్ డీసెంట్గా అయ్యాను అయితే అండి. ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పటి నుంచో మా ఫ్యామిలీ అందరూ కలిసి విజయవాడలో అమ్మవారిని దర్శించుకుందని ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 3 to 4 months ముందు నుంచి మేము అనుకుంటున్నాం అనమాట. సో అది దసరాలో వెళ్తే మనకు దర్శనంతో పాటు ఇంకా చాలా అవుతాయి కాబట్టి దసరాలో అయితే మేము 1 minute అండి. దర్శనంతో పాటు చాలా అంటే ఏం చేస్తారా? చాలా నేను చేయనురా బాబు అని దర్శనం చేసి అనుకొచ్చేస్తాను. అంటే దర్శనానికి వెళ్తున్న దారిలోనే ఆ జనాలు నొక్కిచ్చి నేను క్రష్ రోజులు వేసి క్రష్ చేస్తా ఉండదు, అలా ఉంటుంది అనమాట. ఆ క్రష్ చేయదు చుట్టూ అమ్మాయిలు ఉంటే బాగుంటుంది. ఏ సర్టిఫికేట్ వేస్తారు అక్కడ ఇచ్చి నేను అబ్బా పురుష్ అంటే వీరసరికి మంచి అసలు శృంగార వీర ఈడు. నేనేమో ఫ్యామిలీ స్టార్లు విజయ్ దేవరకొండ లాటని, ఈడు అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ లాట లేడు. సో బేసిక్గా మాకు అంటే బేసిక్గా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అన్నట్టు హట్ అవ్వకండి. మన వాటాలకు విజయ్ దేవరకొండ గారితో ఈజ్ గుడ్ యాక్టర్ రా. విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్ రౌడీ బాయ్స్ ఇక్కడ బ్రాండే. ఆయన పేరు మనం వాడుతున్నాం కదా, అది ఒరే అది ఆయన ఇప్పుడున్న యూత్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్ విజయ్ దేవరకొండ గారు. సో ఇదంతా ఆ టాపిక్ పక్కన పెడితే అండి, ఈరోజు వీడియో అంటే ఇదనమాట. సో విజయవాడకి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. అప్పుడు మేము అప్పుడంటే మమ్మీ ఉన్నారు కాబట్టి ట్రైన్ టికెట్స్ అవి రిజర్వ్ చేద్దాం అనుకున్నాం. కానీ యాక్చువల్లీ ఫ్లైట్ బుక్ చేద్దాం అనుకున్నాను. నేను ఫ్లైట్ టికెట్స్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే పైలట్కి ఫోన్ చేశాను, అరే బాబు రన్వేలో ల్యాండ్ చేయడం అవుద్దా అంటే, లేదు సార్ నాకు రన్వే ఖాళీ లేదు, నాకు పార్కింగ్ చేసుకోవడానికి అన్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. నువ్వు ఇంత ధైర్యంగా ఎందుకు పడుతున్నావు నేను చెప్పనా? దీనికి వాళ్ళు వీడియోలో చెప్పులు వేస్తారనే కదా నాటి అంటే ఇప్పుడు మేమైతే ట్రైన్ టికెట్స్ అయితే ఇద్దాం అనుకున్నాం. కానీ ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అయితే ఉంది, కానీ అక్కడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ జర్నీకి అయితే ట్రైన్ లేదనమాట. సో మా ముగ్గురు అన్నదమ్ములు అయితే అలాగని వెళ్ళిపోతారు. ముగ్గురు అంటున్నారు, వీడియోలో 2 కనబడుతున్నారు అనుకుంటాం, మీకు వీడియోలో ఇంకొకరు కనబడుతున్నారు అనమాట. సో మేము ముగ్గురు అన్నదమ్ములు అలాగ అంటే జనరల్ టికెట్ తీసి రిజర్వేషన్ ఎక్కేసి టీసీతో మాట్లాడుకొని వచ్చేయడమో లేకపోతే ఏదో చేద్దాం. ఇంట్లో మా పక్కన మమ్మీ ఉంటారు కాబట్టి ఆవిడ ఇబ్బంది పడతారని మేము ఫస్ట్ టైం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం విజయవాడకి. సో ఏంటంటే అది బేసిక్గా మీ ఇద్దరం అయితే తెలుసు కదండి, ఏదైనా జనరల్ రిజర్వేషన్ పోయి ఎక్కాడు, ఇలా బోధ మీద చెయ్యాడు, వెంటనే మా మేకప్ ఎలా తీరైపోతుందంటే ఇక్కడ షర్ట్ 2 బొత్తలు తీరిస్తే కాలర్ వచ్చేస్తుంది, చేతిలో కర్ర వచ్చేస్తుంది, ఎలా వెళ్ళిపోతుంటారు ఆడ వచ్చేస్తున్నాను అలా చూడటానికి ఫ్రీ చూడరా అంత న్యాచురల్ గా ఉందో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంటే ఇప్పుడు మేము అలాగే అంటే అలాగే వెళ్దాం అంటే జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. సో అయితే మేము ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, స్టార్ట్ అయిపోదాం. అండ్ లేట్ అయిపోతుంది కూడా. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫైనల్లీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. విజయవాడకి కార్లో అయితే రీచ్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ డ్రైవ్ చేయడం చాలా కష్టం అనమాట. అంటే అందరికీ నిద్రలు ఊపేస్తుంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ డ్రైవర్కి అయితే కొంచెం బాగా అలర్ట్గా ఉండాలి. సో మేమంటే కొంచెం అంటే నిద్రకి కొంచెం ఆగి తట్టుకున్నాడు రామ్గఢ్ అనమాట. డ్రైవర్ పక్కన ఆబ్వియస్గా మీకు తెలిసిందంటే పడుకోకుండా ఉంటే డ్రైవర్ కొంచెం యాక్టివ్గా ఉంటారు. రామ్గఢ్ అలా కారు తుడుతుంటే ఎంత న్యాచురల్గా ఉన్నాడో. అయితే ఎందుకని రామ్గఢ్ అసలు. సో అయితే మా జర్నీ అయితే పెట్రోల్ కొట్టించుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసాం అనమాట. అంటే మాకు ఎక్స్ట్రా లాంగ్ రూట్ అయింది. మాకు రాజమండ్రి మీదుగా వెళ్ళుంటే మాకు ఇంకా డిస్టెన్స్ కలిసి వద్దును. బట్ మేము ఏం చేసామంటే వయా జగ్గంపేట మీదుగా వచ్చామన్నమాట. సో ఆల్మోస్ట్ మాకు ఒక 40 to 50 kilometers ఎక్స్ట్రా అయితే వచ్చిందనమాట. అండ్ ఫైనల్లీ రాజమండ్రి గోదావరి 4th బ్రిడ్జ్ ఎంటర్ అయ్యాము. ఆ క్లైమేట్ లో గోదావరి బ్రిడ్జ్ చూస్తుంటే ఆ గోదావరి ఆ ఫాగ్ మధ్యలోంచి ఆ బ్రిడ్జ్ లైట్ గా కనిపిస్తుంది మాకు.
సో మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మాకైతే చాలా లైట్గా అనిపిస్తుంది. దారిలో టీ బ్రేక్ కోసం అని చెప్పేసి ఒక రాజమండ్రి దాటిన తర్వాత ఆల్మోస్ట్ కొవ్వూరు దగ్గరికి రీచ్ అయ్యాక టీ బ్రేక్ కోసం ఆగాము. అంటే ఇంట్లో మమ్మీ కొంచెం టీ కావాలంటే మాకు కూడా కొంచెం రిలాక్స్ అవుతున్నట్టు ఉంటుంది అని చెప్పేసి మేమైతే టీ బ్రేక్ కోసం ఆగాం. ఫుడ్ జోన్ అంట ఇది, అలాంటి పెట్టారు కానీ నాట్ అప్ టు మార్క్. ఎంతన్నా మన ఇంట్లో పెట్టుకొని తాగితేనే సుఖంగా హాయిగా ఉంటుంది. సో ఫైనల్లీ విజయవాడ అయితే రీచ్ అయిపోయామన్నమాట. మా వాడైతే తలదొక నీట్గా రెడీ అయిపోతున్నాడు. కానీ లిటరల్లీ విజయవాడ ట్రాఫిక్ ఉందండి, నా భూతో నా భవిష్యత్ అనమాట. సో అంత ట్రాఫిక్ ఉంది విజయవాడ ట్రాఫిక్. సో మావాడైతే మొత్తం మేకప్ అవుతున్నాడు, గుడికి వెళ్ళమంటే ఏదో పెళ్లి చూపులకి వెళ్తున్నట్టు. సో ఫైనల్లీ మా గుడికి జర్నీ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ మేము ఏంటంటే మీకు తెలిసిందే, లాస్ట్ టైం విజయవాడ తుఫాన్కి వచ్చినప్పుడు ఆ బస్ రూట్ అనేది క్లోజ్ చేస్తారన్నమాట. కొండ చర్యలు విరిగి పడ్డాయి అని చెప్పేసి ఇంకా ఆ వర్క్ అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ దసరాకి, అంటే ఈ వీడియో తీసినప్పుడు జరుగుతుంది, నాకు తెలిసి ఇప్పటికి అయిపోయి ఉంటుంది. అండ్ ఫైనల్లీ గుడ్ అనమాట. ఆ 7 floors మేము ఎక్కాము లాస్ట్ టైం అయితే. సో ఇప్పుడు మా వెనకాల మా మదర్ ఉన్నారు కాబట్టి మేము ఏం చేస్తామంటే త్రూ లిఫ్ట్ ద్వారా మేము పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం కంప్లీట్ చేసుకున్నాక, అంటే అక్కడ అయితే ఫోన్లో నాట్ అలౌడ్ కాబట్టి మేము దర్శనం కంప్లీట్ చేసుకున్నాక ఇలా ఫొటోస్ అన్ని తీసుకున్నాం. మా ఫోటో అయితే సూపర్ వచ్చిందనమాట. మేము ఫోటో దిగాము అక్కడ. ఫోటో అయితే చాలా బాగా వచ్చింది. ఆ ఫోటో దిగడం ఒక ఎత్తు అయితే ఆ ఫోటోని కలెక్ట్ చేసుకోవడం ఇంకొక ఎత్తు అనమాట. ఆల్మోస్ట్ ఆ ఫోటో ఒక 5 minutes తీసారంటే ఈ ఫోటో ప్రింట్ అవ్వడానికి ఒక 1/2 hour పట్టింది. అంటే 3 printerలు, అందులో ఒక ప్రింటర్ పనిచేయట్లేదు, ఒక దాని మీద అలా కొడుతున్నారు. సో అయిపోయిన తర్వాత అమ్మవారి ప్రసాదం తినకుండా అలా వస్తామని చెప్పేసి భోజనంలోకి వెళ్ళి టకటక భోజనం చేసి మేమైతే కిందకి రీచ్ అయిపోయాము. మళ్ళీ అక్కడి నుంచి పరిటాల వెళ్దామని సడన్ ప్లాన్ అనమాట అది. సో ఆ ట్రాఫిక్ లో, ఆ ఊరేగింపులో మాకైతే అసలు లిటరల్లీ టయర్డ్ అయిపోయామన్నమాట. అంటే మాకిద్దరికి డ్రైవింగ్ రాదు. సో ఏంటంటే మేము కూడా డ్రైవింగ్ నేర్చుకుంటే కొంచెం మా అన్నయ్యకి సపోర్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అని అనుకున్నాం. కానీ మేము ఎప్పుడు డ్రైవింగ్ నేర్చుకోలేదు. మేమైతే రామ్గఢ్ అయితే ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాడు. సో ప్రసాదం ఎన్ని తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అరుస్తున్నాడు, ఏదో ఉన్నారు అదవా. సో అక్కడి నుంచి నాకేంటంటే లిటరల్లీ ఏంటంటే అండి, విజయవాడ ఆ రోజు వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా లైనేనండి. ప్రసాదానికి లైను, భోజనానికి లైను, దర్శనానికి లైను, బాబో లైన్ నిలవలేకపోయాం మేమైతే. ఫైనల్లీ మా వాడు కౌంటర్ దగ్గర అయితే రీచ్ అయిపోయాడు. కౌంటర్ తీసుకుని అక్కడ కవర్ తీసుకుని ఆల్మోస్ట్ ఒక 15 packets అయితే పులిహోర తీసుకున్నాం అనమాట. పులిహోర అయితే ఆల్మోస్ట్, అంటే మా అత్తయ్య వాళ్ళు కూడా పులిహోర తెమ్మని చెప్పారు. సో వాళ్ళ కోసం అయితే పులిహోర తీసుకున్నాము, మా పెద్దమ్మకి అండ్ మా అత్తయ్య గారికి వాళ్ళందరికీ కూడా. అండ్ నా పులిహోర తీసుకుని మేమైతే రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారా? పరిటాలకి అనమాట. ఆన్ ద వే టు పరిటాల. మేమైతే పరిటాల ఆంజనేయం గుడికి అయితే వస్తాం అనమాట. సో ఆ గుడిలో ఏంటి స్పెషల్ అనేది మీకు చెప్తాము అండ్ చూపించడానికైతే ట్రై చేస్తాం మేము. అండ్ గుడిలో సో ఫైనల్లీ పరిటాల గుడికి అయితే వచ్చాము. ఈ గుడి ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ గుడికి ఉన్న విశిష్టత ఏంటంటే ఇక్కడ 135 feet హనుమాన్ స్టాట్యూ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఏ బస్ హార్న్స్ కానీ ఏముండవు, డిస్టర్బెన్స్ ఉండవు. మనశ్శాంతిగా ఉండడానికి కానీ ప్రశాంతతకి నాకు అసలు ఈ గుడి చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు ఇక్కడికి ఆల్మోస్ట్ మంత్కి ఒకసారి కాదు, మా రూమ్ ఇక్కడ దగ్గర అనమాట. అస్తమాన్ ఇక్కడికి అయితే నేను వచ్చేసేవాడిని. ఈ గుడి నాకు చాలా అంటే చాలా ఇష్టం. హనుమాన్ స్టాచ్యూ అయితే పీక్స్. ఫైనల్లీ పరిటాల ఆంజనేయం గుడికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ద వరల్డ్స్ టాలెస్ట్ హనుమాన్ స్టాచ్యూ అయితే ఇక్కడైతే మనకు ఉందన్నమాట. ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసరికి నియర్లీ 135 feet ఉంటుంది. నిజంగా ఈ టెంపుల్కి వస్తే మాకైతే, అంటే నాకు ఆయన విగ్రహం కానీ ఆయన ఫోటో కానీ చూస్తే ఏదో తెలియని పవర్ అయితే వస్తుంది అనమాట. సో ఆ విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం.
సో ఫైనల్లీ పరిటాల ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది అనమాట. మా ఫేస్లో అయితే చాలా అసలు ఎండకి వెళ్ళింది కార్లోనైనా సరే విజువల్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అండి, ఒక ప్లేస్ లో వర్షం కొడుతుంది, ఆ ప్లేస్ దాటితే ఫుల్ ఎండ వర్షం కాంట్రాస్ట్ తట్టుకోలేకపోతున్నాం మేము. సో ఇదైతే టెంపుల్ అయితే నేను ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్ కి, అండ్ నాకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. రాముడు ఇక్కడే దేకేవాడంట, ఇక్కడే దేకేవాడంట అంటే వాడు డిప్లొమా ట్రైనింగ్ ఎక్కడికో చాలాసార్లు వచ్చేవాడంట. బట్ నేనైతే ఇప్పుడు రాలేదు, ఫస్ట్ టైం నేను మమ్మీ మా పెద్దన్నయ్య ఇదే ఫస్ట్ టైం రావడం. మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది టెంపుల్ అంతా. ఆఫ్టర్నూన్ ఎలా ఉందంటే ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా ఎలా ఉంటుందో. పక్కన మా బాస్ చూసి లాగబడుతున్నారు, మామూలుగా ఉండకూడదు మరి. అయితే ఇది ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అని చాలా మందికి అడ్రస్ కావాలనుకుంటే హైదరాబాద్ వెళ్తే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో హైదరాబాద్ హైవేకి ఆనుకొని పక్కనే ఉంటుందండి పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్. మీకు హైదరాబాద్ త్రూ బస్ రూట్ వెళ్తే కనుక మీకు ఈ టెంపుల్ అయితే ఆ విగ్రహం అయితే బయటకు కనబడుతుంది రోడ్డు మీదకి. మా గురుగారు విగ్రహం అయితే బయటకు అయితే దర్శనం వస్తుంది అనమాట. సో మీరు చాలా మంది అక్కడి నుంచి కూడా దండం పెట్టుకోవచ్చు. ఇది ఒక మినీ హనుమాన్ స్టాట్యూ అనమాట. ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ స్టాట్యూ ఆల్మోస్ట్ ఒక 10 to 12 feet అయితే ఉంటుంది. అదే టెంపుల్లో పక్కన స్థాపించారనమాట. అది దర్శించుకొని మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం ఆన్ ద వే టు సామర్లకోట. సో అయిపోయిన తర్వాత దారిలో మళ్ళీ టీ బ్రేక్స్ కోసం అలా అసలుకే నైట్ టైం ఫుల్గా తినేసి ఒకటి ఉన్నామేమో, నిద్ర అయితే వస్తుంది. సో ఆ నిద్రని కంట్రోల్ చేసుకోవడానికి దారిలో బ్రేక్లు ఇస్తూ టీ తాగుతూ సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయితే మా జర్నీ స్టార్ట్ చేసాం, రిటర్న్ జర్నీ. దారిలో వాటర్ బాటిల్స్ కొనుక్కొని వాటర్స్ పట్టుకొని ఇవన్నీ కూడా మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. అంటే దారిలో మాకు రాజమండ్రి దగ్గరికి వచ్చేసరికి మాకు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మా అక్క అనమాట. ఆ అక్క అయితే ప్రసాదం తమ్మందని ప్రసాదం కోసం అయితే ఆ అక్క దగ్గరికి వెళ్తున్నాం. అక్కకి ప్రసాదం హ్యాండ్ అవుట్ చేసి అక్కడి నుంచి వస్తే మా రిటర్న్ జర్నీ వెళ్ళిపోయాం అనమాట ఇంటికి. అండ్ ఫైనల్లీ మా సామర్లకోట అయితే రీచ్ అయిపోయాం. సో ఎంతమంది ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అండ్ ఇది వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ మా ఫ్రెండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా మీకు మళ్ళీ చేయడానికి మేమైతే ట్రై చేస్తాం అనమాట. అంటిల్ దెన్ స్టే ట్యూన్, బాయ్.